దిస్ ఈజ్ రాజ్ కుమార్. మనం ఈరోజు డిఎస్సి ఎస్జిటిలో భాగంగా 5th క్లాస్ ఈవీఎస్లో ఉన్నటువంటి అడవులు గిరిజన అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, టాపిక్ నేమ్ వచ్చేసి మనకు అడవులు గిరిజనలు. అడవులు గిరిజనలో భాగంగా మనం ఈ 3 టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ: గోండులు, చెంచులు, బోండాల. వీటి గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ గిరిజనలో ఈ 3 తెగల్లో మొదటి తెగ అయినటువంటి గోండుల గురించి తెలుసుకుందాం. దీంట్లో గోండులు వచ్చేసి వీరు ఎక్కడ ఉంటారంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉంటారు. వీరి యొక్క జాతర వచ్చేసి నాగోబా జాతర. నాగోబా జాతర ఎక్కడ అవుతుందంటే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేశలాపూర్ గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ ఈ జాతర వచ్చేసి ప్రతి సంవత్సరం 5 రోజులు జరుగుతుంది అనమాట. అయితే వీళ్ళ డ్యాన్స్ వచ్చేసి గుస్తాడి, నెమలి పించాలతో చేస్తారు. ఇలా గ్రామదేవత వచ్చేసి అకిపెన్. వీళ్ళ యొక్క ఆహారం వచ్చేసి పండ్లు, తేనె, చింతపండు. వీరు బొమ్మలు వేటితో వేస్తారంటే నేల మీద, గోడల మీద మొక్కల నుంచి సేకరించిన రంగులతో వేస్తారు. వీరి యొక్క ఇంటి నిర్మాణం వచ్చేసి రాళ్లతో కట్టిన గోడలకు పైన వెదురు బొమ్మలను, గడ్డిని వేస్తారు. అలాగే వీరి యొక్క ఇంటిలో వంటకు, పూజకు, స్త్రీలకు ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేయ ఉంటాయి. ఇక్కడ మరోసారి చూస్తే ఇక్కడ ఈ గోండులో ఎక్కడ ఉంటారంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉంటారు. వీరి యొక్క జాతర వచ్చేసి నాగోబా జాతర ఎక్కడ అవుతుందంటే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేశలాపూర్ గ్రామంలో అవుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం 5 రోజులు జరుపుకుంటాం. వీరి యొక్క నృత్యం, డ్యాన్స్ వచ్చేసి గుస్తాడి, నెమలి పించాలతో చేస్తారు. ఇక్కడ వీళ్ళ గ్రామదేవత వచ్చేసి అకిపెన్ను. వీళ్ళ యొక్క ఆహారం వచ్చేసి పండ్లు, తేనె, చింతపండు. వీరు బొమ్మలు వేటితో వేస్తారంటే మొక్కల నుంచి సేకరించిన రంగులతో వీళ్ళు బొమ్మలు వేస్తారు. ఎక్కడ వేస్తారంటే నేల మీద, గోడల మీద వేస్తారు. ఇక్కడ వీరి యొక్క ఇంటి నిర్మాణం వచ్చేసి రాళ్లతో కట్టిన గోడలకు వెదురు బొంగులను, తర్వాత పైన గడ్డిని వేస్తారు. ఇక్కడ ఈ యొక్క ఇంటి నిర్మాణంలో పూజకు సపరేట్, తర్వాత వంటగదికు, స్త్రీలకు ప్రత్యేకంగా గదులు అనేవి ఏర్పాటు చేయడం ఉంటాయి. ఓకే, మనకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం చెంచుల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.